హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అనకాపల్లిలో శంకరం విలేజ్లో లొకేట్ అయి ఉన్న బొజ్జన్న కొండని విజిట్ చేయడానికే వచ్చేసా. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎలా క్రియేట్ అయింది, హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియో అండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అంటే పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే రావాలి. ఆధార్ కార్డులో చెక్ చేసి పంపిస్తారు. సింగిల్గా అమ్మాయిని అయితే అలౌ చేయరు. అమ్మాయిని అబ్బాయిని కాలేజ్ ఫ్రెండ్స్ని కూడా అలౌ చేయరు. ఈ బొజ్జన్నకొండ హిస్టరీ అప్రాక్సిమేట్లీ 4th సెంచరీ సిఈ నుండి 9th సెంచరీ సిఈ మధ్య పీరియడ్కి సంబంధించింది. ఈ టైంలో ఆంధ్ర రీజియన్లో బుద్ధిజం చాలా స్ప్రెడ్ అయింది, ఎస్పెషలీ మహాయాన బుద్ధిజం. ఈ ప్లేస్లో మాంగ్స్ మెడిటేషన్, లెర్నింగ్, రిలీజియస్ యాక్టివిటీస్ కోసం ఈ హిల్స్ని అయితే యూజ్ చేసేవారు. బొజ్జనలో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే హిస్టరీతో పాటు నేచర్ బ్యూటీ కూడా చాలా బాగుంటుంది. గ్రీనరీ హిల్స్, ఫ్రెష్ ఎయిర్తో పాటు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేసింది. ఈ ప్లేస్ బుద్ధిస్ట్ మాంక్స్ మెడిటేషన్ అండ్ లెర్నింగ్కి యూజ్ చేసేవారు. ఒక రాక్ని ఆర్కిటెక్ట్గా క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ప్రతి ఒక్క రాక్ కూడా ఒక స్తూపాన్ని అయితే క్రియేట్ చేసింది. ఈ అలాంటి స్తూపాస్ క్రియేట్ చేయడం అనేది ఎక్కడా లేదు, ఈ బొజ్జన్నకొండలో తప్ప. అంత బాగా ఈ స్టాచ్యూస్ని అయితే డిజైన్ చేశారు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ విహారాస్ కోసం అయితే ఇక్కడ ఉన్న రాక్ కట్ కేవ్స్ని చూస్తే అవే మాంక్స్ స్టే చేయడానికి డిజైన్ చేసినమని తెలుస్తుంది. ఈ కేవ్స్ని విహారాస్ అంటారు. విహారాస్ అంటే మాంక్స్ ఉంటూ స్పిరిచువల్ లైఫ్ ఫాలో అయ్యే ప్లేసెస్. మాంక్స్ ఇక్కడ ఇయర్స్ వరకు స్టే చేసి బుద్ధ రిలీజియస్ని స్ప్రెడ్ చేసేవారు. ఇప్పుడు బుద్ధ స్టాచ్యూస్ అండ్ స్తూపాస్ కోసం చూద్దాం. బొజ్జనకొండలో మనకి బుద్ధ స్టాచ్యూస్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్లో కనిపిస్తాయి. కొన్ని స్టాచ్యూస్ ధ్యాన ముద్రలో ఉంటాయి, అంటే మెడిటేషన్ పోజ్. కొన్ని స్టాచ్యూస్ అభయ ముద్రలో ఉంటాయి, అంటే ఫియర్ లేకుండా ఉండమని మీనింగ్. తరువాత రాక్ కట్ ఆర్కిటెక్చర్. మనకి తెలిసిందే రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది, ఎంత హార్డ్ అనేది. ప్రెసెంట్ అయితే మిషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం ఓల్డెన్ డేస్లో మాత్రం ఓన్లీ హ్యాండ్తోనే ఒక రాక్ని డిజైన్ చేసేవారు. ఇప్పుడు ఈ ప్లేస్లో స్పెషల్ ఏంటి అంటే ఈ స్ట్రక్చర్స్ అన్నీ న్యాచురల్ రాక్స్ని కట్ చేసి క్రియేట్ చేసినవే. ఈ టెక్నాలజీ యాన్షియంట్ టైమ్స్లో చాలా అడ్వాన్స్. మెషిన్స్ లేకుండా టూల్స్ మాత్రమే యూజ్ చేసి ఇలాంటి కేవ్స్ని క్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్తా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్కి ఎలా యూజ్ చేశారో చెప్తా. ఈ ప్లేస్ ఒకప్పుడు కేవలం వర్షిప్కి మాత్రమే యూజ్ చేసేవారు. ఒక బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్ కూడా చాలా బాగా యూజ్ చేసేవారు. స్టూడెంట్స్, మాంగ్స్, టీచర్స్ అందరూ ఇక్కడ బుద్ధ ఫిలాసఫీ, మెడిటేషన్ టెక్నిక్స్ని నేర్చుకునేవారు. అరౌండ్ 9th సెంచరీ తర్వాత ఇండియాలో బుద్ధిజం స్లోగా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి నుండి బొజ్జన్న గ్రాడ్యువల్గా ఫారెస్ట్లో కలిసిపోయింది. లేటర్ పీరియడ్ సర్వే ఆఫ్ ఇండియాలో ఈ ప్లాన్ని ఐడెంటిఫై చేసి ప్రొటెక్ట్ చేశారు. ఇక్కడ దొరికిన స్కల్ప్చర్స్, ఇన్స్క్రిప్షన్స్ వల్ల మనకి యాన్షియంట్ ఆంధ్ర గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఈ ప్లేస్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఏపీలో బుద్ధిజం హిస్టరీని ప్రూఫ్ కింద దొరికింది. యాన్షియంట్ ఇండియా ఆర్కిటెక్చర్ని ఎగ్జాంపుల్ కింద అయితే చేశారు. స్పిరిచువల్ అండ్ కల్చర్ హెరిటేజ్ సైట్కి బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ఈ ప్లేస్లో మన యాన్సిస్టర్స్ టాలెంట్ని, స్పిరిచువల్ డెప్త్ని మనకి గుర్తు చేస్తుంది. ఈ ప్లేస్లో మెయిన్గా మనకి రాక్ కట్ కేవ్స్, స్తూపాస్, స్టాచ్యూస్ అండ్ బ్యూటిఫుల్ హిల్స్ అయితే కనిపిస్తాయి. బొజ్జనకొండ అనే పేరుకి ఒక మీనింగ్ కూడా ఉంది. బొజ్జ అంటే స్తూప అని, కొండ అంటే హిల్ అని, ఈ కొండని స్తూప ఉన్న హిల్ అని అంటారని ఇక్కడైతే అంటారు. ఈ మాంగ్స్ అయితే ఇక్కడ మెడిటేషన్, స్టాచ్యూస్, ఇంకా వాళ్ళ లెర్నింగ్ అన్నిటినీ డిస్క్రైబ్ అయితే చేసింది. మైండ్ అయితే చాలా కామ్ అయితే అయిపోతుంది. ఈ ప్లేస్ని చూసారుగా ఎంత బాగుందో. ఈ ప్లేస్ ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో అయితే ఉంది. ఈ ప్లేస్ని డెవలప్ చేసి మంచి టూరిస్ట్ అండ్ హిస్టారికల్ ప్లేస్గా డిజైన్ చేశారు అంటే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని ఇంప్రూవ్ చేస్తే ఈ హిస్టరీ ప్లేస్ అనేది ప్రెజెంట్ ఉన్న జనరేషన్ చిల్డ్రన్కి కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఈ ప్లేస్ ఫ్యామిలీతో పిక్నిక్కి ఎంజాయ్ చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. మీకు హిస్టరీ, కల్చర్ ఆర్ పీస్ఫుల్ ఇష్టమైతే ఈ ప్లేస్ని మస్ట్గా అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్ని విజిట్ చేయడం అంటే ట్రిప్పే కాదు, ఒక జర్నీ ఇంటూ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ కూడా. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తాం. మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. బట్ అక్కడికి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అలో లేదు. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. అక్కడ మేము ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేసామంటే అమ్మాయిలు అబ్బాయిలు అలవ్ లేదు, మీ పేరెంట్స్కి కాల్ చేయండి అనే ప్రాబ్లం మేము ఫేస్ చేసినప్పుడు అక్కడ మాకు అనిపించింది, సర్లే అబ్బాయిలు వెళ్ళారు అంటే వీడియో తీసుకొని వస్తారు కదంటే అప్పుడు మేము అబ్బాయిలు అనేది పంపించి వీడియో అనేది తీసుకొచ్చి ఇప్పుడు మీకంటే నేనైతే చూపిస్తున్నాను. చూసారుగా ప్రతి ఒక్క రాక్ ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ రాక్స్ మధ్యలో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయంట. అంటే ఆ లైటింగ్కి చాలా బాగుంది వ్యూ కూడా. అండ్ ఆ పైనుంచి చూస్తుంటే అనకాపల్లి మొత్తం వ్యూ అనేది చాలా సూపర్గా కనిపిస్తుందంట. అంత బాగా డిజైన్ చేశారు ఈ రాక్స్ని. అండ్ స్టాచ్యూస్ అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టోరీ టైప్లో ఉంది అంట. అంటే మనం ఫేస్ టు ఫేస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ స్టోరీ అనేది. అండ్ అక్కడ గృహాల టైప్లోని చాలా బాగుంది. అండ్ చాలామంది విజిట్ చేయడానికి ఒకప్పుడు వచ్చేవారంటే ప్రెజెంట్ ఏంటంటే మీకు చెప్పినట్టుగా బుద్ధ రిలీజన్ అనేది చాలా డౌన్ అయిపోవడం వల్ల, డిక్లైన్ అయిపోవడం వల్ల అప్పటి నుంచి రావడం మానేసారు. ఈ ప్లేస్ అనేది ఒక ఫారెస్ట్ కింద మిగిలిపోయింది.
ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉంది కాబట్టి దీన్నైతే ఇంప్రూవ్ చేస్తారనైతే నేనైతే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ అంటే దాన్నేంటంటారు హిస్టరీ లవర్స్ అయినా అంటే జర్నీ ఇష్టము అన్నా కూడా ఈ ప్లేస్‌నైతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బావుంటది. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ మీకెన్నో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థాంక్ యూ.